భారతదేశం వీధులలో రత్నాలు వజ్రాలు రాసులుగా పోసి అమ్మిన రోజుల నుంచి అన్నం కూడా దొరక్క వీధుల్లో కొట్టుకునే స్థాయి దాకా రావడానికి ఒక కారణం మన విజ్ఞానంతో కూడిన సంస్కృతిని పక్కన పెట్టడం అయితే, ఇంకొకటి సంస్కృతి అనే ముసుగులో మనం పెంచుకున్న మూఢనమ్మకాలు. విజ్ఞానం తిరిగి తీసుకురావడం ఎంత ముఖ్యమో, మనం ఎదగాలంటే ఈ మూఢనమ్మకాలని కూడా అంతే గట్టిగా తరిమి కొట్టాలి. ఆ ప్రయత్నంలోనే ఈరోజు మనం కులం వర్ణం కింద మన సమాజంలో కొన్ని శతాబ్దాలుగా రగులుతున్న గొడవలు కొట్లాట్లకి కారణమైన దాని యొక్క అసలు నిజాలు నేను మీకు ఈరోజు ఈ వీడియోలో స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. కులం, జాతి, వర్ణం ఇవి మనం వాడుకునే పదాలు. క్యాస్ట్ ఇది బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన పదం. అసలు మనకి కులం, క్యాస్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదే మన భారతీయ సంస్కృతి వేదకాలం నుంచి ఉందని చెప్తున్నారు. నేను కూడా అక్కడి నుంచే మొదలు పెడతాను. ఋగ్వేదంలోని ఒక శ్లోకంలో చాతుర్వర్ణాల గురించి మొట్టమొదటిసారి ప్రస్తావన వస్తుంది. పరమాత్మ యొక్క నోటి నుంచి బ్రాహ్మణుడు, చేతి నుంచి క్షత్రియుడు, తొడ నుంచి వైశ్యుడు, కాలు నుంచి శూద్రుడు పుట్టారు అని దీని అర్థం. దీన్ని పట్టుకునే వర్ణం, కులం అంటే పుట్టుకను బట్టి చెప్తారు అని, మనకి ఎవరికి పుడితే మనం ఆ కులం అని మనకు స్టాంప్ వేశారు. కానీ దీని అసలు మీనింగ్ తెలుసుకోవాలంటే యజుర్వేదం చూడాలి. యజుర్వేదం మరియు ఋగ్వేదంలో కొన్ని శ్లోకాలు రిపీట్ అవుతూ ఉంటాయి. యజుర్వేదంలో ఉన్న ఇదే శ్లోకం ముందొచ్చే శ్లోకం ఇలా ఉంటుంది. దీని అర్థం ఏది చెయ్యి, ఏది నోరు, ఏది కాలు, ఏది పాదం అని. దానికి సమాధానంగానే 4 వర్ణాలు చెప్పబడ్డాయి. ఇది సమాజం యొక్క పిల్లర్స్ని క్వశ్చన్ చేస్తూ క్లాసిఫై చేశారన్న అర్థంలో ఈ శ్లోకం రాశారని అర్థమవుతుంది. అంతేకాని పుట్టుకకు దీనికి ఏ సంబంధం లేదు. సంస్కృతంలో వర్ణం అంటే ఎంచుకోబడినది అని అర్థం. మనం మన జీవితంలో ఏ పని ఎంచుకుంటామో దాన్ని బట్టి మాత్రమే మన కులం. క్యాస్ట్ల విషయంలో చాతుర్వర్ణాలు ఉన్నట్టే లైఫ్ స్టైల్స్లో కూడా చాతుర్వర్ణాశ్రమాలు ఉన్నాయి. చాతుర్వర్ణాలంటే మనందరికీ తెలిసిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలు. చాతుర్వర్ణాశ్రమాలంటే బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం. అందరూ అనుకున్నట్టు పుట్టుకను బట్టి మనం బ్రాహ్మణ, శూద్ర కులాల్లోకి వెళ్తే, పుట్టుకను బట్టి మనం సన్యాసం, పెళ్లి చేసుకోవడమో చెయ్యాలి. మన పూర్వీకులందరూ పుట్టుకను బట్టి ఎప్పుడూ కులాన్ని పెట్టుకోలేదు. ఋగ్వేదంలోనే చెప్పిన మరో శ్లోకం దీనికి పర్ఫెక్ట్ ఆధారం. జన్మనా జాయతే శూద్రః సంస్కారాద్ ద్విజ ఉచ్యతే. పుట్టుకతో అందరూ శూద్రులే. మనం చదువుతో పాటు తెచ్చుకున్న సంస్కారాన్ని బట్టి మన కులం డిసైడ్ అవుతుంది. దీనికి మీకు పురాణాల నుంచే ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. మన ఋషులను చూస్తే ఐత్రేయ, ఐలూష, జాబాలి వీళ్ళు ఒక దాసికి, వేశ్యకి పుట్టిన వాళ్ళు. కానీ బ్రాహ్మణులు అయ్యారు, బ్రహ్మర్షి అయ్యారు. దక్షరాజు కొడుకు ప్రషద్ సూత్రుడు, నేడిస్తా అనే రాజు కొడుకు నభగ్ వైశ్యుడు, అతని కొడుకు దృష్ట్ బ్రాహ్మణుడు. శౌనక మహర్షి క్షత్రియ కుటుంబంలో పుట్టి బ్రాహ్మణుడయ్యాడు. అతని కుమారులు అన్ని కులాల్లోనూ ఉన్నారు. విశ్వామిత్రుడు రాజు కానీ బ్రాహ్మణుడయ్యాడు. అతని కొడుకులు శూద్రులయ్యారు. విదురనీతి చెప్పిన విదురుడు శూద్రుని కొడుకు కానీ బ్రాహ్మణుడయ్యాడు. హస్తినాపూర్కి మంత్రి అయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది, ఎన్నో పేర్లు. అసలు ఈ మాటకొస్తే అగస్త్యుడు వాళ్ళ తమ్ముడు కుండలో పుట్టారు. వాళ్ళు ఒక తల్లి గర్భంలోంచి పుట్టిన వాళ్ళు కాదు. మరి వాళ్ళు ఏ కులం? అసలు పురాణాల దాకా అక్కర్లేదు. 1860లో బ్రిటిషర్స్ మొదటిసారి మన దేశంలో జనాభా లెక్కలు వేసినప్పుడు ఆ లెక్కలు చూసిన బ్రిటిష్ అధికారి WR కార్నిష్, CF మగ్రాత్లు ఇలా రాశారు. 4 క్యాస్ట్ కింద డివైడ్ చేస్తూ రాసిన మనుస్మృతి, హిందూ గ్రంథాలు అసలు ఆధారం లేనివి అని. వాళ్ళు ఇలా ఎందుకు రాశారంటే, అప్పట్లో అందరూ వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మనం జాబ్ మారినట్టే వాళ్ళు వృత్తి మారేవారు. తద్వారా క్యాస్ట్లు మారుతూ ఉండేవి. దానికి ఆధారాలే బ్రిటిష్ కాలనైజేషన్ స్టార్ట్ అవ్వక ముందు ఈ దేశానికి వచ్చిన ట్రావెలర్స్ రాసిన వేరువేరు గ్రంథాలు. అవి చదివిన హిస్టోరియన్స్ నికోలస్ డిర్క్స్, గూయే, రిచర్డ్ ఈటన్, షూల్మన్, సింధియా వీళ్ళెవరికి అసలు కాస్ట్ని మెన్షన్ చేయడం కనబడలేదు అని రాశారు. వాళ్ళకి కనబడింది ఏంటంటే, వ్యాపారులు, దాసులు రాజులు, రైతులు అవ్వడం, రైతులు సైనికులు అవ్వడం,
సైనికులు బంట్లు బ్రాహ్మణులు అవ్వడం, ఈ కులం అనేది ఊరు మారినంత ఈజీగా జనాలు మార్చుకుంటున్నారు అని చాలా స్పష్టంగా రాశారు. కాకపోతే ఇదే బ్రిటిషర్స్కి అసలు తలనొప్పిగా మారింది. ఆ కాలంలో ప్రపంచం అంతా బానిసత్వం రాజరికంలో నడిచేవి. బ్రిటిషర్స్కి క్లాస్ సిస్టమ్ ఉండేది. హై క్లాస్ వాళ్ళు పాలన, లో క్లాస్ వాళ్ళు బానిస పనులు చాకరీలు చేసేవారు. ఈ దేశంలో ఉన్న వర్ణ వ్యవస్థని వాళ్ళ క్లాస్ వ్యవస్థతో సమానం చేయాలని వాళ్ళు అనుకున్నారు. అది సాధించడానికే అప్పటి వేద గ్రంథాలని చదివిన బ్రాహ్మణులకు పదవులు ఎరవేశారు. మన బుద్ధి మనకు తెలుసు కదా. అప్పుడు మొదలైంది ఈ వివక్ష. కులం, రంగు, జాతి ఇలాంటి తేడాలన్నీ కొంతమంది స్వార్థపరులు మన సిస్టమ్ని వాళ్ళ అదుపులోకి తెచ్చుకొని మన చేత చాకరీలు చేయించుకోవాలన్న ఉద్దేశంతో బ్రిటిషర్స్ ఈ దేశానికి ఇప్పుడున్న కులాన్ని, ఎక్కువ తక్కువల్ని సృష్టించారు. మనం ఈ రోజుకి కూడా కులం పేరుతో కొట్టుకు చస్తూనే ఉన్నాం. కులాంతర వివాహాల పేరుతో మన దేశంలో జరిగే హత్యలు, అవమానాలు మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం. దీనికి మనం బ్రిటిషర్స్ని బ్లేమ్ చేయడం చాలా పెద్ద తప్పు. మన వేదాల కులాల వ్యవస్థలో బ్రాహ్మణుడికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బ్రాహ్మణుడికి దానాలు ఇవ్వమని, ఎక్కువ గౌరవించమని ఇలా కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చారు. ఎందుకంటే అతను చదువుకున్న జ్ఞానం మిగతా వాళ్ళకి పంచి మిగతా వాళ్ళని కూడా తనతో పాటు సమానమైన స్టేచర్కి తీసుకొస్తాడని. ఆ సుఖాలకు అలవాటయ్యి మిగతా వాళ్ళని తొక్కాలనుకోవాలని కాదు. అలా అని ఇప్పుడు బ్రాహ్మణులతో గొడవ పడ్డం, చర్చలు పెట్టడం కాదు మనం చేయాల్సింది. వివేకానంద 200 సంవత్సరాల క్రితం మిగతా కులాల వాళ్ళని 2 ప్రశ్నలు వేశాడు. బ్రాహ్మణులు మీ మీద అధికారం చలాయిస్తూ మిమ్మల్ని తక్కువగా చూస్తుంటే మీరెందుకు ఊరుకున్నారు? మీరు ఎందుకు వేదాలు చదవడం నెగ్లెక్ట్ చేశారు? 1000 మంది కలిసి మేము బ్రాహ్మణులం, మేము ఈ ఆచారాలన్నీ పాటిస్తున్నాం అంటే మిమ్మల్ని ఆపేది ఎవరు? దీనికి ఈ రోజుకి కూడా ఎవరు సమాధానం చెప్పలేదని నా అభిప్రాయం. ఎందుకంటే మనకి దేశాభివృద్ధి, మన చుట్టుపక్కల వాళ్ళ అభివృద్ధి కన్నా కొట్టుకోవడమే ఇష్టం. ఒకప్పుడు శివుడు ఎక్కువ, విష్ణు ఎక్కువ అని కొట్టుకుంటే ఈరోజు మా హీరో ఎక్కువ అని కొట్టుకుంటున్నారు. మహాభారతం మొదట్లో ఇలా చెప్పారు: సత్యయుగంలో మనుషులందరూ ఒకే కులం, బ్రాహ్మణ కులం. తరువాత యుగాల్లో పనుల బట్టి వాళ్ళని విభజించుకుంటూ పోయారు. మరి మన తాతలందరూ ఒకే రక్తం అయితే ఈరోజు 4 కాదు, మన దేశంలో కమ్మ, కాపు, మాల, మాదిగా అనుకుంటూ 3000 రక్తాలు, అదే 3000 కులాలు, అందులో మళ్ళీ 25,000 శాఖలున్నాయి. మనం మారినంత వరకు ఈ దేశాన్ని ఎవడూ కాపాడలేడు. ఒకప్పుడు బ్రాహ్మణులు వాళ్ళకిచ్చిన పదవులకి, మిగతా వాళ్ళు చేసే చాకరీల కోసం వేదాల్లో చెప్పని కుల వ్యవస్థని సృష్టించారు. ఇప్పటికీ మన పొలిటీషియన్స్ కానీ, మనం కానీ వాళ్ళ అధికారాల కోసం వాళ్ళు, మనకి రిజర్వేషన్లో వచ్చే ఉద్యోగాల కోసం మనం కులం అనేదాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. గవర్నమెంట్ పడేసే ముష్టి కోసం వాళ్ళని వాళ్ళు దిగజార్చుకుంటూనే ఉన్నారు. ఇప్పుడున్న సమాజంలో ఎవరూ ఎదగాలని, ఉత్తములుగా ఉండాలని కోరుకోవట్లేదు. ఇంకా దిగజారి ఎవరో ఇచ్చే సొమ్ముల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురుకుండా చండాలుడు దారికి అడ్డంగా నిలబడితే అతనిలో దేవుణ్ణి చూసి నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసిన శంకరాచార్యుడు బ్రాహ్మణుడు. ఈ దేశంలో ప్రతి ఒక్కడు అలాంటి బ్రాహ్మణులుగా తయారవ్వాలి అని వివేకానంద కలలు కన్నారు. మనం ఈ రోజుకి మన సాయశక్తుల కులం, మతం, జాతి, రక్తం అని కొట్టుకు చస్తూనే ఉన్నాం.